అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి పేరు నాని మాట్లాడిన మాటలు ఒకసారి ఏం మాట్లాడాడో వినిపిస్తే ఒకసారి వినండి. నువ్వు ఉప ముఖ్యమంత్రివా లేక మంత్రగాడివా? పవన్ వ్యాఖ్యలపై పేరుని నాని సెటైర్లు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కోనసీమ అందాలను ఉద్దేశించి అక్కడ ఉన్న కొబ్బరి చెట్ల గురించి మాట్లాడుతూ తెలంగాణ నాయకులు ఎక్కువగా నాతో మాట్లాడిన సందర్భంలో కోనసీమ అందాలు బాగుంటాయి, మీ కొబ్బరి చెట్లు బాగుంటాయి అంటారు. బహుశా వాళ్ళ దిష్టి తగిలిందేమో. రాష్ట్రం విడిపోవడానికి గల కారణం కూడా కోనసీమ అందాలే కావచ్చు అని చెప్పేసి చాలా సరదాగా చేసిన వ్యాఖ్యలు అవన్నీ కూడా. వాటిని సరే కాంట్రవర్సీ చాలా చేశారనుకుని పక్కన పెట్టండి. నేను పేరు నాని మాట్లాడుతూ ఈ కాలంలో కూడా దిష్టి లేదంటే నరదిష్టి శాతపడి ఇలాంటివి ఉంటాయా, టెక్నాలజీ మారింది కదా అని మాట్లాడుతున్నారు. ఇదే పేరు నాని 10 రోజుల క్రిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులందరికీ కష్టాలు తప్పవు, ఆయన అడుగు పెట్టాడంటే అదో గతి, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని చెప్పేసి ఇదే పేరుని నాని మాట్లాడాడు. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఇంకా చాలా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణాల ఖర్చు దాదాపు 222 కోట్లు. ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన ప్రయాణాల కోసం తన పిల్లలను చూసుకోవడానికి, లండన్లో ఉన్న కూతురులను చూసుకోవడానికి 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. దానికి సంబంధించి కూడా మాట్లాడాడు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడు వినిపించి తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పాను. అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే ఏమన్నా చేతపడి చేసేటువంటి అతను ఏమంటారండి, బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు, తెలుగులో ఏమంటారండి, క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు, మాంత్రికుడా? అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి, జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. అంటే వాళ్ళు కూలిపోతారా? కొబ్బరి చెట్టు పెచ్చనా కొడక ఏం మాట్లాడుతున్నా నీకన్నా అర్థమవుతుందా? మరి జగన్మోహన్ రెడ్డి జనం సొమ్ముతో కదా తిరిగింది. క్లియర్గా అఫీషియల్గా మీరు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే తనకు సంబంధించిన సాక్షి ఏదైతే ఉందో సాక్షి టీవీలో, సాక్షి పత్రికల్లో నారా లోకేష్ గారి ప్రయాణాన్ని ఉద్దేశించి, ఆ ప్రయాణ ఖర్చును ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి పర్యటనను ఉద్దేశించి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ప్రజల సొమ్మునే ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఒక పెద్ద ఎత్తులో ప్రచారం చేశారు. దాన్ని ఆధారాలతో సహా ఖండించారు. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఎక్కడా ఖర్చు పెట్టట్లేదు, వ్యక్తిగతంగా వాళ్ళ పర్యటనలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వానికి సంబంధించి పర్యటనలు పక్కన పెడితే మిగతా పర్యటనలకు సంబంధించి అన్ని ఖర్చులు కూడా వాళ్ళే భరించుకుంటారు. అది అఫీషియల్గా రిలీజ్ చేశారు. దానికి వచ్చిన కడుపు మాట ఇదంతా కూడా, దానికి ఏడుపు మాటలంతా కూడా. సిగ్గుండ అవసరంలా పేరునని మాట్లాడే ముందు కాస్త ఇంగిత జ్ఞానం అనేది మనకు ఉండాలి. ఎవరు పడిపోవాలి? ఆ లెక్కైతే 222 కోట్ల రూపాయలు తినేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పడిపోలేదే, పడిపోవాలి కదా. దిక్మాల సవట్ సన్నాసి ఎందుకు పడుతుంది దిష్టి అనేది ఉంటే? ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీ పడి వరి పంట పండిస్తున్నాయి, ఆంధ్రాతో పోటీ పడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి, కాయగూరలు పండుతున్నాయి, ఉద్యానవన పంటలు పండుతున్నాయి.
టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబళ్ళు మంత్రాలు ఈ అంటే మరి మొన్నే కదరా 10 రోజుల కిందటే కదరా పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అలా జరిగిపోద్ది, రైతులందరూ అలా అయిపోతారు, వానలు పడవు, వర్షాలు వస్తాయి, మునిగిపోతాయి అని చెప్పేసి మాట్లాడింది మీరే కదరా. మొన్న రీసెంట్గా 10 రోజుల కిందట ప్రెస్ మీట్లు ఈడు మాట్లాడిన మాటలే. ఇవాళ వచ్చేసి టెక్నాలజీ మారిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తాలో. సరే ఇక ఈ విమాన ప్రయాణాల ఖర్చులకు సంబంధించి పేరుని నాని మాట్లాడే మాటలు ఇప్పుడు ఏమని మాట్లాడతాడంటే నారా లోకేష్ గారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా బయట పెట్టేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం భరాయించిందని చెప్పేసి అఫీషియల్గా ఒక రిపోర్ట్ వచ్చింది. నేషనల్ మీడియా కూడా తుప్పుకు నుమ్మేసేస్తుంది, దాదాపు 222 కోట్లు. దానికి సంబంధించి మాట్లాడుతూ ముందంట నారా లోకేష్ గారి బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ కూడా బయట పెట్టాడంట. ప్రెస్ మీట్ పెట్టేవాడు ఏం చేయాలి? ముందు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో సాక్షి కావచ్చు, భారతీయ సిమెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వాటి ఖాతాలను కూడా లేదు, మేము అఫీషియల్గా ప్రభుత్వ సొమ్ము మేము ఖర్చు పెట్టలేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఖాతా నుంచి మేము ఖర్చు పెట్టుకున్నామని చెప్పేసి నా బ్యాంకు స్టేట్మెంట్లు అన్నీ కూడా ముందెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. అలా అవసరం లేదు, డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. ఒకసారి అది కూడా వినిపిస్తామన్నాడు ఏం మాట్లాడతాడు. ఇది ఒకటే కాదు, ఆయన లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లేకదు కదా. లేకదు. మరి ఎవడు పెడుతున్నాడు? జనం సొమ్ము కానప్పుడు ఎవడ పెడితే నీకెందుకు చెప్పాలి? నేను పెట్టుకుంటా, ఇంకొకటి పెట్టుకుంటాడు, నా ఖర్చు నేను పెట్టుకుంటా, నీకెందుకు చెప్పాలి? ఇప్పుడు జనం సొమ్ము అనుకో, మన సమాధానం చెప్పాలి. జనం సొమ్ము జగన్మోహన్ రెడ్డి 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగేసాడు. మరి దానికి ఆధారాలు చూపించాలి కదా, ఖండించాలి కదా. దానికి ఖండించట తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా జిరాక్సులు తీసుకొచ్చి ఇదిగో ఎంత ఖర్చు పెట్టాం మేము, రాష్ట్ర ప్రజల సొమ్ముతో మేము తిరగలేదని చెప్పేసి నువ్వు చెప్పాలి. అది చెప్పడట, నీకెందుకు చెప్పాలి? ఎవడో నువ్వు? ప్రజల సొమ్ము ఖర్చు పెడితే దానికి ఒక అథారిటీ ఉంటుంది. సరే, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టారంటే లెక్కలు చెప్పాలంటే అదొక అందం బాగుంటుంది. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు ఎవడ సొమ్ము ఖర్చు పెడితే నీకెందుకు చెప్పాలి? ఎవడో నువ్వు అసలా? మాట్లాడు ఇంకా మాట్లాడు. అంటే మీరు ఎవరన్నా బినామీలను పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకి తీసుకుంటున్నటువంటి తీసుకోవడమా, లీజుకి ఇవ్వడమా, అమ్మేస్తున్నారా లేదంటే వాళ్ళు కొంటున్నారా అనేది వీళ్ళు క్లారిటీగా చెప్పరు. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పరిశ్రమకైనా ప్రభుత్వం భూమి అమ్మదు, లీజుకి మాత్రమే ఇచ్చుద్ది. ఆ లీజుకి ఇస్తున్నారు అనే మాటను పక్కన పెట్టేశారు. ఇక డైరెక్ట్గా వాళ్ళు కొనేసారు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది అనే ఉద్దేశం రావాలని చెప్పేసి అనే విధంగా కట్టబెట్టేశారు. 99 పైసలకి ఇచ్చేసారు. ఇది ఎక్కడ ఇడిపో నాకు అర్థం కావట్లా. మీ హయాంలో ఏ పరిశ్రమకి భూములు కేటాయించలేదు, అది పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 ఎకరాలు కేటాయించుకున్నారు. ఎంతకి? సంవత్సరానికి 999 రూపాయలు. సరే, సంవత్సరానికి 1000 రూపాయలు వేసుకో లీజు. నేను కొనేసారు లేదంటే అమ్మేశారని చెప్పట్లా. ఏం ఉపయోగం మీ పార్టీ వల్ల? మీ పార్టీ కార్యాలయాల వల్ల ఎవరికైనా 10 మందికి ఉపాధి దొరుకుద్దా? లేదు కదా. మరి ఎందుకు కేటాయించుకున్నారో? ఏదైనా ఒక పరిశ్రమ వస్తే ఈడుతాడు. పరిశ్రమ రాకూడదు, రాజధాని రాకూడదు, రాష్ట్రం బాగుపడకూడదు. ఏంట్రా అంటే మాట్లాడితే మా జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేశారు కదా, మీరు కూడా ఇచ్చేసాను, విపరీతంగా పంచేయండి అప్పులు చేసేసి. లేదంటే కనుక మేము వచ్చిన తర్వాత పప్పు బెల్లాలా పనిచేస్తాము, రాష్ట్రంలో అందరిని అడుగు తినేలా చేసేస్తే మాకు ఓట్లేసి వాళ్ళు జనాభా పెరిగిపోతారు అనుకుంటున్నాడే.
ఏం దిక్కుమలి ఎదవ లాజిక్లన్నీ మాట్లాడతారో మాకు అర్థం కావట్లా. నువ్వు మంత్రి, పైగా మాజీ మంత్రి. కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. మేము అదే అడుగుతున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాంకు ఖాతా డీటెయిల్స్ పట్టరా, భారతీ రెడ్డి గారి బ్యాంకు ఖాతాలు పట్టరా, భారతీ సిమెంట్ ఖాతా ఏమైనా ఉంటే కనుక ఆ డీటెయిల్స్ అన్నీ పట్టుకురా. 222 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము అప్పనంగా ఖర్చు పెట్టేశారు. పైసా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల వల్ల ఇప్పటికొచ్చి పైసా ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి హోదాలో చేసిన పర్యటనలే లండన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం ఉపయోగం? వీళ్ళు ఇక్కడ అఫీషియల్గా చెప్తున్నారు. ఇక్కడ మీరే కొంతమంది ఆర్టీఐ ద్వారాగా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదని అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి మీరు చెప్పొచ్చు కదా. నువ్వేం చేయాలి ముందు? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ 222 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఖాతా నుంచి ఖర్చు పెట్టారు, లేదంటే భారతీ రెడ్డి గారి ఖాతా నుంచి ఖర్చు పెట్టారు, లేదంటే భారతీ సిమెంట్స్ నుంచి ఖర్చు పెట్టారు, లేదంటే సాక్షి నుంచి ఖర్చు పెట్టారని చెప్పేసి అని నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వచ్చి మాట్లాడాలి. లేకుంటే ఇలాంటి అప్పబాయకర్లు చెప్పకూడదు. జనాలు నవ్వుతారు, ముఖమే తుప్పుకు నువ్వు చేస్తారా. నువ్వు ఈ పిచ్చితనంతో మంత్రులుగా చేశారు, అలా చేశారు, మాకు అర్థం కావట్లా. ఎదవ లాజిక్లు చెప్పమాకండి, దొరికేసారు. జగన్మోహన్ రెడ్డి పిల్లికి విచ్చం పెట్టాడు. ఎంగిల్ చేత్తో కాకిని తోడు, మళ్ళీ 2 మెతుకులు 3 మెతుకులు వెళ్ళి ఆ కాకి ముందు పడితే ఆ కాకి తిని ఎక్కడ బాగుపడిపోద్దేమో అని చెప్పేసి ఎంగిల్ చేత్తో కాకిని తోడు. అలాంటోడు తన ఖర్చులు తను పెట్టుకొని తిరుగుతాడా? మాకు తెలీదా? ఇంక నీ ఉపన్యాసాలు మానేస్తే బాగుంటుంది పేరు నాని.